హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మరేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. మన చిట్టి సబ్స్క్రైబర్ స్కూల్ పాప స్వీట్ కార్న్ రైస్ రెసిపీ అడిగిందండి. తన గురించే ఈరోజు స్వీట్ కార్న్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను, చూసేయండి. 1 కప్ స్వీట్ కార్న్ ఉడికించి తీసుకుంటున్నాను సాల్ట్ వేసి. అలాగే 1 గ్లాస్ రైసు ఆల్రెడీ వండి పక్కకు పెట్టుకున్నాను, ఆరబెట్టుకోవాలి. మిరియాల పొడి కంపల్సరీ కావాలి, కొద్దిగా ఉంది దంచి పెట్టుకున్నాను. మీ దగ్గర రెడీ ఉంటే వాడుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. క్వాంటిటీ తక్కువనే ఉంది కాబట్టి ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వగానే జీరా వేసాను. మీరు కావాలంటే కొన్ని స్పైసెస్ కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ కోసము బాగుంటుంది. నేను వేస్తలేను ఇక్కడ. జీరా కొద్దిగా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మీ తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి పొడి కారం ఏం వాడతలేను. మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే పొడి కారం వాడుకోవచ్చు, కానీ పొడి కారం కన్నా పచ్చిమిర్చితోటే బాగుంటుంది టేస్ట్. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్. ఇది కూడా ఫ్రై అవ్వాలి కొద్దిగా మంచిగా. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను ఉడికేటప్పుడు. ఇది నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇవి ఆల్రెడీ ఉడికినవే ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, సో చూసి వేసుకోండి. తక్కువ అయితే పర్లేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే కష్టం. అంతా కలుపుకోవాలి ఒకసారి. ధనియా పౌడర్ వేస్తున్నాను, 1 టీ స్పూన్. కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ అంతా. కలుపుకోవాలి. కలుపుకొని ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదు ఎక్కువ స్పైసీ తినమంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా, నేను తక్కువనే వేస్తున్నాను. ఒక సైడ్ రైస్, ఒక సైడ్ స్వీట్ కార్న్ పెట్టేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవి ఉడికేలోపు మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉడికించి పక్కకు ఆరబెట్టుకున్నాను, అది రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ ఉంది ఇది. వేడి మీద అలాగే ఉంచేస్తే ముద్ద అయిపోతుంది, అందుకే పక్కకు పెట్టుకోవాలి, కొద్దిగా ఆరబెట్టుకోవాలి, బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో వండే రైసే, ఏమి విరగదు, బాగా కలుపుకోవాలి. మనకు బాస్మతి రైస్ అయితే విరుగుతుంది, కానీ ఇది ఏమి విరగదు, మంచిగా కలుపుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు.
స్కూల్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. స్కూల్ పాప అడిగిందనే చేస్తున్నాను. చూశారు కదా, ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనల్గా నిమ్మరసం పిండుకొని ఒక నిమ్మకాయ మొత్తం వేసాను, నేనైతే మొత్తం పిండేసాను. చూశారు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోయింది. అలాగే తాలింపు వేసేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్గా లేకుండే, అందుకే నేను వేయలేదు. సో కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఇంకా మీకు ఏం వంటలు కావాలో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్, మరో వీడియోలో కలుద్దాం.